నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 26. ఇంకా కథలోకి వెళ్తే, కేకే గ్రూప్ ఆఫ్ హోటల్స్ ట్రైనింగ్ సెషన్స్లో జాయిన్ అయింది కృతి. 3 నెలలు గడిచాయి. కృతి, రిషి ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా అయ్యారు. కృతి మాత్రం రిషితో ఒంటరిగా బయటకు వెళ్ళడం లేదు. బర్త్డే ఎఫెక్ట్తో అసలు అంత టైం కూడా దొరకడం లేదు. ఒకరోజు సుప్రజ వాళ్ళ కాలేజ్లో వినయ్ కార్తీక్ కాలేజ్లోకి వెళ్తుంటే అభి సుప్రజను డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఆ రోజు డ్రెస్ కాంపిటీషన్ జరుగుతుంది. సుప్రజ శారీ కట్టుకుని దానికి తగ్గట్లుగా అన్ని మ్యాచింగ్ సెట్ పెట్టుకుని వస్తోంది. అందరూ తన్నే చూస్తున్నారు. వినయ్ కళ్ళార్పకుండా తన్ను చూసి దగ్గరకు వెళ్ళి యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అన్నాడు. ఆ మాటకి సుప్రజ చిరాగ్గా మొహం పెట్టి నేను ఈ కామెంట్ అడిగానా అంది. ఆ మాటకి వినయ్ నవ్వుతూ అడగకుండా చెప్పేది కామెంట్, అడిగితే చెప్పేది ఒపీనియన్. నువ్వు అడగకపోయినా నేను నా ఒపీనియన్ చెప్తాను. ఈ కాంపిటీషన్లో విన్నర్ నువ్వే అన్నాడు వినయ్. నీకు సిగ్గు లేదా? ఆ రోజు మా రిషి చేతులు అన్ని దెబ్బలు తిన్నావు, అయినా ఇంకా అలాగే బిహేవ్ చేస్తున్నావు అని అంది సుప్రజ. అప్పుడే సుప్రజకి ఏదో చెప్దామని వచ్చిన అభి ఏంటి సుప్రజ, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. వినయ్ తన్ని చూసి నేను చెప్తాను బ్రో, ప్రాబ్లం అంతా ఈ అందమైన అమ్మాయిలతోనే. అందంగా తయారై వస్తారు, మనం చూడలేదనుకో మనం చూసే వరకు అటు ఇటు తిరుగుతారు. ఒకవేళ మనం మన కామెంట్ చెప్పామనుకో నిన్ను అడిగామా అంటారు. మనం నీ అంత అందం ఎక్కడా చూడలేదనో ఇంకొంచెం డోస్ పెట్టి అబ్బా ఇంత అందంగా ఎలా పుట్టావే అన్నామే అనుకో, సచ్చినోడా నీకు అక్కా చెల్లెలు లేర్రా అంటూ మనకే కౌంటర్. వీళ్ళు ఎందుకు అందంగా పుట్టాలి, ఎందుకు రెడీ అవ్వాలి అన్నాడు వినయ్. ఇదంతా వింటున్న సుప్రజ ఇంక నీ సోద ఆపితే నేను వెళ్తానంటూ అభితో కలిసి వెళ్ళిపోయింది. వినయ్ తన్నే చూస్తూ షీ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత అభి వచ్చి రేయ్ నీకు ఆ రోజు కోట సరిపోలేదా, మనిషిని గుర్తు తెచ్చుకో అన్నాడు అభి. వాడంటే కొట్టాడు కాబట్టి నేను భయపడ్డా ఒక అర్థం ఉంది, అసలు నీకెందుకు భయపడాలి నేను అన్నాడు వినయ్. ఎందుకంటే నా మీద చెయ్యి వేసినందుకే ఆ రోజు మా వాడు తుక్కురు ఎగ్గొట్టాడు. ఇంకోసారి సుప్రజ జోలికి వెళ్తే మాత్రం మా వాడిని తోలు తీస్తాడు అని అభి అనగానే అన్ని సమయాలు ఒకేలా ఉండవు బ్రో అన్నాడు కళ్ళెగరేస్తూ వినయ్. అభికి అర్థమైంది వీడేదో చేయబోతున్నాడని. మళ్ళీ వినయ్ మాట్లాడుతూ నువ్వు వెళ్ళి వాడికి చెప్పు, ముందు ముందు సుప్రజ నాదే అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వినయ్. వినయ్ మాటలకి అభి ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయాడు. కృతికి ట్రైనింగ్ సెషన్స్ పూర్తయ్యాక టెస్ట్ పెట్టారు. వాళ్ళకి ఏ ఐటమ్స్లో ట్రైనింగ్ ఇచ్చారో వాటిలో కండక్ట్ చేశారు. ఇంకో 10 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. ఒక సండే రోజు మార్నింగ్ కృతి రిషికి కాల్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కంటిన్యూస్గా 10 టైమ్స్ చేసినా నో యూస్. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే చూసుకున్నంత బిజీ ఏంటో సార్ అనుకుని చూసుకుని తనే చేస్తాడనుకుని తన పనిలో తనుంది. మధ్యాహ్నమైన రిషి నుంచి ఫోన్ రాలేదు. మొట్టమొదటిసారిగా రిషి విషయంలో కృతి భయపడింది. తనకి ఏమైందో అని మిత్రకి చెప్పింది ఆ విషయం. ఆ మాటకి తను అబ్బా ఎందుకే అంత టెన్షన్, ఏదో బిజీగా ఉండి చూసుండట్లే అంది. మార్నింగ్ నుండి మధ్యాహ్నం వరకు ఏంటి అంత బిజీ అంది కృతి. సరే ముందు అన్నం తిందాన్రా, ఇలాగూ వాడు చేస్తాడులే అంది మిత్ర. కానీ కృతి టెన్షన్గా రిషి ఫోన్ చేసే వరకు నేనేం తిన్నంది. దాంతో మిత్ర అబ్బా సరే ఉండు అంటూ తన సెల్లో నుండి 5 టైమ్స్ కాల్ చేసింది. సేమ్ స్విచ్ ఆఫ్. కృతికి కంగారు ఎక్కువైంది. అది చూసిన మిత్ర తన రూమ్మేట్స్ మీ క్లాస్ కదా వాళ్ళకి కాల్ చేయండి. వాళ్ళ నెంబర్స్ నా దగ్గర లేవంది కృతి వికమహం వేసుకుని. సరే అభికి చేద్దామంటూ అభికి కాల్ చేసింది మిత్ర. అభి విషయం విని వెంటనే వచ్చాడు. ముగ్గురు రిషి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళారు. అభి కృతిని మిత్రాన్ని కిందుండమని పైకి వెళ్ళాడు. తను వెళ్ళేసరికి శ్రీకాంత్, చాణక్య రూమ్ క్లీన్ చేసుకుంటున్నారు. వాళ్ళు అభిని చూసి ఏంట్రా ఇలా వచ్చావు అని అడిగారు. ఏం లేదురా, రిషి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది, అందుకే వాళ్ళు కలుద్దామని వచ్చా అన్నాడు అభి. వాడు నిన్న బేకరీ నుంచి రూమ్కి రాలేదు, మేము మార్నింగ్ నుంచి కాల్ చేస్తూనే ఉన్నాం, అదే వస్తోంది అన్నాడు చాణక్య. ఆ మాట విన్న అభి సరేరా వాడు రాగానే కృతికి అర్జెంటుగా కాల్ చేయమనండి, పాపం తెగ టెన్స్ అవుతోంది అన్నాడు అభి. ఆ మాటకి శ్రీకాంత్ అరే దానికి అంత టెన్షన్ ఎందుకు, వస్తాడులే, ఫ్రెండ్ కదా అర్థం చేసుకోవాలన్నాడు. ఆ మాటకి అభి
నీకు అర్థం కాదులే కానీ ఉంటానంటూ కిందకు వెళ్ళిపోయాడు. కృతి ఎదురుగా వెళ్ళి ఏమైంది అని అడిగింది. అభి విషయం చెప్పాడు. కృతికి మెంటలెక్కినట్లుగా అనిపించింది. చాలా డల్ అయింది. నాకు చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళాడా, దారిలో ఏమైనా అయ్యిందా, ఇలా అనేక రకమైన ప్రశ్నలు తన మైండ్ అంతా కూడా. అభి కృతితో, దీనికి ఎంత కంగారు పడితే ఎలారా, వాడేం చిన్నపిల్లోడు కాదు కదా, ఆ రోజు చూసావుగా ఒంటి చేత్తో ఎంతమందిని కొట్టాడో అన్నాడు అభి. అవునే, వాడేదో బిజీగా ఉండుంటాడు, పద ఇంటికి వెళ్దామంది మిత్ర. కానీ కృతి, నేను రాను, నేను ఇక్కడే ఉంటానంది. ఆ మాటకి అభిమిత్ర మొహమొహాలు చూసుకున్నారు. ఇక్కడ? నోవే, రోడ్డు మీద ఎంతసేపు నుంచుంటావు, వాడు ఎప్పుడొస్తాడో తెలియదు కదా అన్నాడు అభి. అవునే, వీడు చెప్పేది కరెక్ట్, పోనీ పక్కనే పార్క్ ఉంది కదా, అక్కడ కూర్చుందాం అంది మిత్ర. కృతి సరే అనడంతో ముగ్గురు పార్క్కి వెళ్ళారు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కృతి కాల్ చేస్తూనే ఉంది రిషికి. ఇంతలో అభి మిత్రతో, మీరు లంచ్ చేశారా అని అడిగాడు. లేదురా, నాకైతే బీభత్సమైన ఆకలంది మిత్ర. సరే, నేను ఏదో ఒకటి తెస్తాను వెళ్ళిపోయాడు అభి. కృతి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. మిత్రకు రిషి మీద పిచ్చ కోపం వచ్చింది. అభి 10 నిమిషాల్లో తినడానికి ఏదో తెచ్చాడు. మిత్ర తింది, కానీ కృతి వద్దంది. అభి మిత్ర ఇద్దరూ బ్రతిమలాడేసరికి ఏదో కొంచెం తింది. 2 గంటలు అలాగే గడిచాయి. ఇంకా అభి, ఇంక మీరు ఇంటికి వెళ్ళండి కృతి, నేను వాడి రూమ్కి వెళ్తాను, రాగానే నీకే ఫోన్ చేయిస్తా అన్నాడు అభి. కృతి ఏం మాట్లాడలేదు. అభి మిత్రకి సైగ చేశాడు. ఇంకో గంట చూద్దాం అభి అంది మిత్ర. ఇంకా అభి చేసేదేం లేక అక్కడే కూర్చున్నాడు. గంట కాస్త దాటి అరగంట అయింది. కృతి కాల్ చేస్తూనే ఉంది, నో ఆన్సర్. అభి ఇంకా ఎక్కువగా ఫోర్స్ చేయడంతో కృతి ఇంటికి వెళ్ళింది. కృతికి గుండెంతా బాధగా ఉంది. రాత్రి 7 గంటలు. సుప్రజకు విషయం తెలిసి, కృతి, నువ్వు ఈ చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడితే ఫ్యూచర్లో డాడీతో మీ పెళ్లి గురించి మాట్లాడాలి, అప్పుడు ఆయన అస్సలు ఒప్పుకోరు, అప్పుడేం చేస్తావు, ఇలాగే డల్ అవుతావా? అసలు ఇలాంటి టైంలో ఎవరైనా ధైర్యం చెప్తున్నా వినబుద్ధి కాదు కదా. సుప్రజ మాటలో కృతి ఏడుస్తూ, నాకు ఇప్పుడు అర్థమవుతోందక్క, వాడు కావాలని అవాయిడ్ చేస్తున్నాడు, నేనంటే వాడికి విసుకొచ్చానంటూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తోంది. సుప్రజ లేచి వెళ్ళి వేడివేడి పాలు తెచ్చి, కొంచెం దాగు, చూడు ఎలా నీరసపడిపోయావో అంది. నాకేమొద్దు, పో అవతలకి అంది కృతి. సుప్రజ బాధపడుతూ హాల్లోకి రాగానే, అక్క, మనమిద్దరం చచ్చినా ఎవరిని లవ్ చేయొద్దు, హ్యాపీగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం, దాని టెన్షన్ చూస్తే నాకు పిచ్చెక్కుతోందంటూ, ఒరే రిషిగా, ఎక్కడ చచ్చావురా, ఒక్కసారి ఫోన్ చేయని అబ్బా అంటూ పెద్దగా అరిచింది మిత్ర. వెంటనే కృతి ఫోన్ రింగ్ అయింది రిషి నుంచి. కృతి చూసింది కానీ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ వచ్చింది, అయినా లిఫ్ట్ చేయలేదు. మిత్ర లోపలికి వచ్చి రిషి ఫోనే అంటూ లిఫ్ట్ చేసింది. రిషి మాట్లాడుతూ, చాలా చాలా సారీరా, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే మిత్ర మధ్యలో అందుకుని, ఎరా వెదవా, ఎక్కడికి పోయావురా, ఇక్కడ కృతి పిచ్చిదైపోయింది నీ వల్ల అంది. నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, స్పీకర్ ఆన్ చేయి అన్నాడు రిషి. మిత్ర స్పీకర్ ఆన్ చేసింది. చిన్ను, చాలా బాధపడ్డావు కదా, సారీరా, మా అమ్మ ఫోన్ చేసింది ఇంటికి రమ్మని అంటూ రిషి చెప్తుండగా మధ్యలో కృతి మాట్లాడుతూ, రిషి, నీకు నచ్చింది నువ్వు చేసావు, ఇంకెప్పుడు నాకు కాల్ చేయకని కాల్ కట్ చేసి ఫోన్ సైలెంట్లో పెట్టింది. ఈసారి సార్ చేశాడు, ఎన్నిసార్లు, ఇంకా లాభం లేదనుకుని మిత్రకు ఫోన్ చేశాడు. మిత్ర బయటకు వెళ్ళి లిఫ్ట్ చేసి, అసలు ఏం జరిగిందో ముందు నాకు చెప్పు, నేను కృతిని కన్విన్స్ చేస్తానంది మిత్ర. దాంతో రిషి చెప్పడం ప్రారంభించాడు. మా అమ్మ ఊరు రమ్మని కాల్ చేసింది, మామూలుగా అయితే వెళ్ళేవాడిని కాదు, కానీ ఈరోజు మా నాన్నగారి యాన్యువల్ సెరమనీ, అందుకే వెళ్ళాను. కృతికి చెప్పి వెళ్దామని అనుకున్నాను, కానీ ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్ అయింది. అందుకే పొద్దున్నే చేద్దామని ఇంటికి వెళ్ళిన నాకు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలతో ఫోన్ ఛార్జింగ్ అయితే పెట్టాను, కానీ కాల్ చేయాలనే విషయం మర్చిపోయాను. రిషి వాయిస్ ఎందుకో చాలా డల్గా ఉంది. రిషి వాయిస్ విన్న మిత్ర, సరే ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగింది. మా రూమ్కి దగ్గరలో అన్నాడు రిషి. నువ్వు ఇవాళ ఏం తినలేదని వాయిస్ చెప్తోంది, ఇక నీ బుడ్డి కూడా ఏం తినలేదు, నువ్వు మా ఇంటికి రా, భోజనం చేసి వెళ్దు అన్నది మిత్ర. ఆ మాటకి రిషి, ఈ టైంలో బాగోదేమోనే అనగానే, మరదే, పుట్టినరోజు కరెంటు తీసి అర్ధరాత్రి రావచ్చు, ఇంకా 8 కూడా కాలేదు, రమ్మంటే బాగోదంట.
నువ్వు రా ఇంకా అంటూ ఫోన్ పెట్టేసి సుప్రజతో జరిగిందంతా చెప్పింది మిత్ర. మిత్ర చెప్పిందంతా విని సుప్రజ, సరే నేను అన్నీ రెడీ చేస్తాను, రిషి రాగానే నలుగురం తిందామంది. ముందు మన మేడంగా రిషిని చూసి ఏమంటుందో అంది మిత్ర. కృతి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఉబ్బిపోయాయి. కామ్గా కిచెన్లోకి వెళ్ళి వంట చేయడం మొదలుపెట్టింది కృతి. ఏంటి నువ్వొచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకో అని మిత్ర అనగానే, ఆ ఇడియట్ మీద కోపం పోవాలంటే నాకు ఇష్టమైన పని చేస్తుంటేనే బెటర్ అంది కృతి. దాంతో సుప్రజ మిత్రకి సైగ చేసింది, రిషి వస్తున్నాడని చెప్దామా అని. కానీ మిత్ర వద్దంది. ఒక పావుగంట తర్వాత కాలింగ్ బెల్ మోగింది. నేను చూస్తా అంటూ బయటకు వచ్చి రిషిని చూసి రిషి వీపు మీద దబదబమని బాధింది మిత్ర. ఏరా దున్నపోతి సచ్చినోడా, ఫోన్ మర్చిపోయావా? అంత అనే పదం ఒత్తి పలుకుతూ, అంత సంఘటనలు ఏం జరిగాయి? నీకోసం కృతి ఎంత టెన్షన్ పడిందో నీకేం తెలుసు? ముందు వెళ్ళి తను ఎలా కన్విన్స్ చేస్తావో చెయ్యి, అదేం తినలేదు పొద్దున్నుండి అంది మిత్ర. రిషి వెళ్తుంటే, రేయ్ నువ్వు వచ్చింది తను కన్విన్స్ చేసి అన్నం తినిపించడానికి, అంతేకాని వేషాలు వేయడానికి కాదంది. అప్పటిదాకా కామ్గా ఉన్న రిషి హే పోవే అని లోపలికి వెళ్ళాడు. దాంతో మిత్ర, ఊరిని ఇంకమ్మా, పోనీలే అని తినడానికి రమ్మంటే నన్నే పోవే అంటావా అని ఫ్రీజ్ అయింది. రిషి లోపలికి వెళ్ళి సుప్రజను చూసి సైగ చేశాడు, కృతి ఎక్కడా అని. సుప్రజ కిచెన్ వైపు చూపించింది. దాంతో రిషి నేను చూసుకుంటాను సైగ చేయగానే సుప్రజ కామ్గా బయటకు వెళ్ళిపోయింది. రిషి సైలెంట్గా వచ్చి కృతికి దగ్గరగా వచ్చి, చిన్ను సారీరా, అసలు ఏం జరిగిందో విను, నువ్వంత కోపంగా ఉంటేనే భరించలేనన్నాడు రిషి. ఆ మాట విన్న కృతి కోపంగా మిత్ర అని అరిచింది. రిషి తన నోరు మూసి, మధ్యలో తన్నెందుకు పిలుస్తావు, ఒకసారి నేను చెప్పేది విను, మా అమ్మ కదూ, నా బుడ్డి కదూ అన్నాడు రిషి. కానీ కృతి రిషి చేయి తోసి, నేను విన్ను, అసలు ఎందుకు వినాలి, నేను నీకు ఏమవుతానని వినాలి అంది. రిషి కృతి ముఖాన్ని తన వైపుకు తిప్పుకుని, నువ్వు నా ప్రాణం, నా లైఫ్, నా ఊపిరి, నాకన్నా నువ్వే ఇష్టం, అందుకే వినాలన్నాడు రిషి. ఓహో అందుకేనా అన్నిసార్లు కాల్ చేసినా పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి సోది కబుర్లు చెప్తున్నావు అంది కృతి. ప్లీజ్ రా, నువ్వు అలా మాట్లాడుతుంటే నా ప్రాణం పోతున్నట్లుగా ఉంది అన్నాడు రిషి. ఇవాళంతా నాకు అలానే ఉందంది కృతి. సరే నీ కోపం పోవాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడు రిషి. ఇక్కడి నుంచి వెళ్ళంది కృతి. సరే వెళ్తాను, ముందు నువ్వు ఏమైనా తిను అప్పుడు వెళ్తానన్నాడు రిషి. నాకు ఆకలి లేదు రిషి, ఇంక విసిగించకుండా వెళ్ళంది కృతి. సరే నేను నిన్న ఈవినింగ్ తినడమే, ఇప్పటి వరకు ఏం తినలేదు, నేను వెళ్తున్నాను. ఏదో మిత్ర పిలిచింది కదా, నా డార్లింగ్ అలకా కోపం తీర్చాలని వచ్చాను. నాకు బాగా నీరసంగా ఉంది, రూమ్కి వెళ్ళి పడుకుంటా అనేసి వెళ్ళిపోతుంటే కృతి మాట్లాడుతూ, నా వల్ల తమరేం మానాల్సిన పని లేదంటూ చేస్తున్న పని నాపి హాల్లో సోఫాలో కూర్చుంది. అంతేనా, మళ్ళీ అడుగుతున్నాను, తింటావా తినవా అంటూ ఫుల్ హ్యాండ్ షర్ట్ కదా, చేతుల మీద షర్ట్ వెనక్కి మడుస్తూ కృతిని అడిగాడు రిషి. కానీ కృతి నో ఆన్సర్. దాంతో రిషి డోర్ గడియ పెట్టి కృతి దగ్గరకు వచ్చాడు. ఓయ్ బుడ్డి ఒకసారి నా వైపు చూడే అన్నాడు. కానీ కృతి చూడడం లేదు. మళ్ళీ అడుగుతున్నాను ఇటు చూడు అన్నాడు. కానీ కృతి తలదించుకునుంది. దాంతో రిషి కృతి దగ్గరకు వచ్చి తన సోఫా మీదకు తోశాడు. ఏంటి రిషి ఏంటిది అంది. కృతి కాళ్ళు పట్టుకుని కిందకి లాగి తన మీద ఒక దిండు పెట్టి ఆ దిండు మీద తను పడుకొని కృతి రెండు చేతులను తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది వినాలి, తప్పదు, లేకపోతే దిండు తీసేస్తాను. ఆ తర్వాత ఏం జరిగినా నీదే బాధ్యత అని రిషి అనగానే, తప్పు నువ్వు చేసి నన్నే ఇబ్బంది పెడుతున్నావా, ముందులే అని అరిచింది కృతి. ఇలా కాదే నిన్ను అంటూ మొహాన్ని దగ్గరగా వచ్చాడు రిషి. దాంతో కృతి కోపంగా, అంతే ఇంతకన్నా నీకేం తెలుసు అని ఆపేసింది. దాంతో రిషి చప్పున లేచాడు. సారీ కృతి, నేను అలాంటి వాడిని కాదు, నేను అంటూ రిషి కళ్ళ వెంపటి నీళ్లు తిరిగాయి. రిషి అటువైపు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. అది చూసి కృతి కరిగిపోయి తన రిషిని ఎంత హర్ట్ చేసిందో అర్థమై రిషిని వెనక నుంచి హక్ చేసుకుని, ఐమ్ సారీ రిషి, నేను కోపంలో ఏం మాట్లాడతానో నాకే, నేను అలా అనకూడదంటూ రిషిని తన వైపు తిప్పుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని రిషి కళ్ళు తుడిచి నుదుటిని ముద్దు పెట్టింది. ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడిగింది కృతి. రిషి కృతికి ఎందుకు ఫోన్ చేయలేకపోయాడు? రిషి వాళ్ళ ఇంట్లో అసలు ఏం జరుగుంటుంది?
ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.